తెలంగాణలో సామాజిక భద్రతతో పాటు గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యతనిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నత స్థాయి సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశించిన సీఎం అర్హుల గుర్తింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేసి ఆగస్టు 15 నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని అధికారులకు స్పష్టం చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. అదేవిధంగా వితంతువులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, గీత కార్మికులందరికీ అర్హత మేరకు పెన్షన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. దివ్యాంగులు మరణించిన వెంటనే వారి భార్యలకు ఎలాంటి జాప్యం లేకుండా పెన్షన్ మంజూరు చేయాలని సూచించారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం స్పష్టం చేశారు. ఇటీవల సామాజిక భద్రతా పథకాల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుండగా ఈ నిర్ణయాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గ్రామీణాభివృద్ధి పనుల్లోనూ ప్రభుత్వం వేగం పెంచుతోంది. మండల స్థాయిలో చేపట్టే అన్ని శాఖల అభివృద్ధి పనులను ఎంపీటీఓలు సమన్వయం చేయాలని, ప్రతి 45 రోజులకు మండల పరిషత్ సమావేశాలు నిర్వహించి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచుల భాగస్వామ్యంతో గ్రామాల సమస్యలను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో తార్ రోడ్డు లేని గ్రామం ఉండకూడదని, ప్రతి గ్రామానికి తార్ రోడ్డు, ప్రతి పంచాయతీకి కార్యాలయ భవనం నిర్మించాలని సూచించారు. ఎన్నికలు జరగని పంచాయతీల్లో కూడా పారిశుద్ధ్య పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ఆగకుండా వెంటనే నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు మహిళా సంక్షేమం, తాగునీటి సరఫరా పైన కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. 1 కోటి మంది మహిళలకు పంపిణీ చేసే ఇందిరమ్మ చీరలు అత్యుత్తమ నాణ్యతతో ఆకర్షణీయమైన డిజైన్లలో ఉండేలా చూడాలని, ఇందుకోసం ఎన్ఐఎఫ్టీ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ తాగునీటి సరఫరా, మెట్రో వాటర్, సాగునీటి శాఖల మధ్య సమన్వయం పెంచాలని, తాగునీటికి తొలి ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు. గ్రామీణ తాగునీటి పథకాల్లో పనిచేసే సిబ్బందికి ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని స్పష్టం చేస్తూ అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్లాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని మరోసారి వెల్లడించారు. ఇక పెన్షన్లకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, తెలంగాణలో సామాజిక భద్రతతో పాటు గ్రామీణాభివృద్ధి కూడా ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నత స్థాయి సమీక్షలతో పాటు పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. శ్వేత, రాష్ట్రంలోని తలసేమియా, సెకిల్ సెల్ ఎనీమియా అనే సంబంధించినటువంటి బాధితులందరికీ కూడా పింఛన్లు మంజూరు చేయాలనే దాన్ని కూడా ఆదేశించినట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి. అయితే అర్హుల గుర్తింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేసి ఆగస్టు 15 నుంచి పింఛన్లు పంపిణీ ప్రారంభించాలనేది అధికారులకు స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది శ్వేత. అయితే అదేవిధంగా వితంతువులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, గీత కార్మికులకు సంబంధించినటువంటి అర్హుల మేరకు కూడా పింఛన్లు మంజూరు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది.
దివ్యాంగులు మరణించిన వారి వెంటనే వారి భార్యలకు ఎలాంటి జాప్యం లేకుండా పింఛన్ మంజూరు చేయాలనేది సూచనలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలనేది సీఎం స్పష్టత ఇచ్చినట్టు నేపథ్యం చూస్తున్నాం. అయితే ఇటీవల సామాజిక భద్రత పథకాల విస్తరణపై కూడా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నిర్ణయాలు మరింత కూడా ప్రాధాన్యత సంతరించుకుంటాయనే దాని మీద కూడా చూస్తున్నాం. అయితే గ్రామీణాభివృద్ధి పనుల్లోనూ ప్రభుత్వం వేగం పెంచుతున్నది. మండల స్థాయిలో చేపట్టే అన్ని శాఖల అభివృద్ధి పనులను ఎంపీడీఓలు సమన్వయం చేయాలనేది, ప్రతి 45 రోజులకి మండల పరిషత్ సమావేశాలు నిర్వహించి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచ్ల భాగస్వామ్యంతో గ్రామాల సమస్యలను పరిష్కరించాలనేది సీఎం ఆదేశించినట్టుగా తెలుస్తున్నది శ్వేత. అయితే రాష్ట్రంలో తారు రోడ్డు లేని గ్రామం ఉండకూడదని, ప్రతి గ్రామానికి తారు రోడ్డు, ప్రతి గ్రామ పంచాయతీకి కూడా కార్యభవనం కూడా నిర్మించుకోవాలనేది సూచించారు. ఎన్నికలు జరగని పంచాయతీల్లో కూడా పారిశుద్ధ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ఆగకుండా వెంటనే నిధులు విడుదల చేయాలనేది అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే మరోవైపు మహిళా సంక్షేమం, తాగునీటి సరఫరా పైన కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తున్నది. 1 కోటి మంది మహిళలకు పంపిణీ చేసే విధంగా ఇందిరమ్మ చీరలు అత్యుత్తమ నాణ్యతతోని, అంటే మంచి క్వాలిటీతోని ఆకర్షణీయమైనటువంటి డిజైన్లో ఉండేలా కూడా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలనే దాని మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అలాగే ఎలినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ తాగునీరు సరఫరా, మెట్రో వాటర్, అదేవిధంగా సాగునీటి శాఖల మధ్య సమన్వయం పెంచాలనేది, తాగునీటికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలనేది ఆదేశించారు. గ్రామీణ తాగునీటి పథకంలో కూడా పనిచేసేటటువంటి సిబ్బందికి ప్రతి నెల 5వ తేదీలోపే వేతనాలు చెల్లించాలని స్పష్టం చేసినట్టుగా తెలుస్తున్నది. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్లనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం అంటూ కూడా మరోసారి ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది శ్వేత. అయితే ఇందులో ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉన్నది. ఇక ప్రభుత్వానికి మిగిలినది 2 సంవత్సరాలే కాబట్టి ఆ 2 సంవత్సరాల్లో కూడా 6 నెలలు ఎలక్షన్కి టైం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరన్నర వ్యవధిలోనే ప్రజలకు ఇస్తాన హామీలు, అభివృద్ధి పనులు, అదేవిధంగా ప్రజలు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ ప్రాంతాల్లో వాటిని సాల్వ్ చేసే దిశగా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాడు. ఇక నుంచి ప్రభుత్వ పాలన ఎక్కడ ఏ వైఫల్యాలు జరిగినా కూడా ఊరుకోనే పరిస్థితి లేదు, అన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ప్రజల మీద ప్రభుత్వానికి ఒక నమ్మకం కలిగించే విధంగా మనం నిర్ణయాలు తీసుకోవాలనే దాన్ని కూడా ఇటు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, సంబంధిత అధికారులకు కూడా సమన్వయం చేసినట్టుగా తెలుస్తూ ఉంది రేవంత్ రెడ్డి. అయితే ఇటు ఏదైతే ఇప్పుడు పింఛన్ సంబంధించి కూడా చాలా వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వితంతులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, నేత కార్మికులు, గీత కార్మికులకు సంబంధించి కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసలు పెన్షన్స్ మంజూరు చేయడమే మర్చిపోయింది అనేది ఒక అపోహ ఏదైతే ఉన్నదో దాన్ని కొట్టిపెట్టే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఇచ్చి తీరాలి అనేది ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే తొలి విడతకు సంబంధించి కూడా దాదాపు అన్ని వర్గాలకు సంబంధించి 2 లక్షల కొత్త పింఛన్లు ఇవ్వబోతుందని దాన్ని కూడా తెలుస్తూ ఉంది శ్వేత. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో మొత్తానికైతే ఇటు సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యాన్ని మరోసారి నిరూపించుకుంటోంది ఈ పెన్షన్ల ద్వారా.